నమస్కారం. క్లూస్ టీవీకి స్వాగతం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు. ఆయన మరణంతో దేశంలో విషాదం అలముకుంది. పలువురు రాజకీయ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ రూపొందించిన ఆర్థిక సంస్కరణలు దీలాపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన గాలిలో పెట్టిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ ని చెప్పుకుంటారు. మన్మోహన్ నాయకత్వంలో ఆర్థిక రంగం గణనీయమైన మార్పులకు లోనైంది. బ్యాంకింగ్, నూతన ఆర్థిక రంగ సంస్కరణలు తీసుకొచ్చి జీడీపీ వృద్ధిలో ఉరకలు పెట్టించారు మన్మోహన్. దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఘనుడు ఆయన. దేశ నిజమైన వాస్తు శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని ఆర్థికవేత్తలు చెప్పుకుంటారు. 1991 బడ్జెట్ తర్వాత దేశ గతి పూర్తిగా మారిపోయింది. అప్పటి ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చర్యలు దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచాయి. 1991లో భారత్ తీవ్రమైన ఆర్థిక మాధ్యంలో కొట్టుమిట్టాడుతోంది. విదేశీ మారక ద్రవ్య నిధులు అత్యంత తక్కువగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. కేవలం 2 వారాల ఎగుమతులకు సరిపడా నిధులు మాత్రమే మిగిలి ఉండడం సమస్యను మరింత జటిలం చేసింది. అప్పట్లో విదేశీ అప్పులు భారీగా పెరిగి రూపాయి విలువ పడిపోవడం జరిగింది. తక్షణమే పరిస్థితి మెరుగుపరచడానికి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ సంస్కరణ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ కి కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ రోజు దేశంలో మల్టీనేషనల్ కంపెనీలు హవా నడవడం, ఉద్యోగస్తులు లక్షల్లో జీతాలు పుచ్చుకోవడానికి పునాది వేసింది మన్మోహన్ సింగ్ అని చెబుతున్నారు.